చాలా బాధాకరమైన పరిస్థితి. అందుకని ఉపాధి వారం డబ్బులు ఇస్తాను. ఉపాధి హామీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది 2005లో వామపక్షాలు సిపిఎం తదితర వామపక్షాలు 64 మంది ఎంపీలు ఉన్నప్పుడు మంత్రి పదవులు తీసుకోకుండా ఉపాధి హామీ చట్టం, అదే సమాచార హక్కు చట్టం, అదే రకంగా వచ్చేసరికి అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పింది. దాని ప్రకారం తీసుకొచ్చారు. దాదాపు తీసుకొచ్చినటువంటి 21 సంవత్సరాల తర్వాత చూసుకుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం నిర్వీర్యం చేస్తూ ఉంది, బలహీనం చేస్తూ ఉంది. ఉపాధి హామీ అనేటువంటిది గంజినీళ్ళు లోపలికి పోయేటువంటి పని. దాన్ని మరింత పటిష్టంగా అమలు జరపాలి. గ్రామ సీమల్లో ఎఫ్ఏలు పెట్టడం, ఫీల్డ్ అసిస్టెంట్లు పెట్టడం సరిగా లేదు. వాళ్ళకి డ్యూటీలు కూడా ఎక్కువ వేస్తున్నారు. టీఏలకు కూడా సరిగా డ్యూటీలు పెట్టడంలా. ఇదివరకు మేట్లు వ్యవస్థ ఉండేది, ఆ మేట్లు అనేటువంటిది తీసేసేసారు. ఇప్పుడు ఒక